అందిస్తారు. వినండి. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి కూర్చున్న వాళ్ళందరూ వధువు సంఘము వరుని కొరకు కీర్తనలు పాడుకుందాం. చప్పట్లు కొడుతూ ఏకీభవించండి. అందరూ చప్పట్లు కొడుతూ తర్వాత చరణంలో కూడా అందరూ పాడండి ఏకీభవించి. వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగని చూచున్నది, తరగని ఆగున్నది. వరుడు వరుడను చున్నది, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమోక్ష పాపమైనా, అధమమోక్ష పాపమైనా అంటకుండానున్నది, అంటని ఆగున్నది, అంటు అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నారు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన అవసరంలో దైవజనుడు దేవదాసయ్య గారి ద్వారా రిజిస్టర్ కాబడినటువంటి 66/59 బైబిల్ మిషన్ సభలు మనము జరిపించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏ వాక్యం చదవాలి అనేది మీకు నేను చెప్పనక్కర లేకుండానే ఏ సంఘం గురించి చెప్పాలో ముందుగానే నిర్ణయించబడింది కనుక ఆ వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఇలాగు వ్రాయు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి, మమ్మను మరుగుపరచండి, మా హృదయాలను తెరవండి, మీ వాక్యం చేత సంధించుమని వర్తమానికుడే మా మధ్య ఉన్న
యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్మరణ సంఘమును గురించినటువంటి విషయాన్ని చెప్పాలి అనేటువంటి మాట వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు దానిని గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉంటే ఒక 2 చరణాలు దేవుడు నాకు అందించారు. ఒక 2 చరణాలు పాడుకుని వాక్య పరిచర్యలోనికి వెళదాం. అంబరాన ఆనందాలు, కడబూర సంబరాలు, నిరీక్షించు వీక్షణాలు, అనువను ఉత్సవాలు. అంబరాన ఆనందాలు, కడబూర సంబరాలు, నిరీక్షించు వీక్షణాలు, అనువనువున ఉత్సవాలు, రెప్పపాటు ఆకర్షణలు, నిత్యత్వపు సంతోషాలు. రెప్పపాటు ఆకర్షణలు, నిత్యత్వపు సంతోషాలు. సంగమా అనుక్షణం మరువకుండా దేశరిల్లు సంగమా, నిరీక్షణ చెదరకుండా సిద్ధపడు సంగమా, అనుక్షణం మరువకుండా దేశరిల్లు సంగమా, నిరీక్షణ చెదరకుండా. చప్పుడు కొడదాం అందరూ కూడా ఈ సమయంలో. పూర్ణ సంఘనుభవమే వరుని ప్రేమ స్మరణకు తెచ్చు, శ్రమను నేనెరుగుతుననుటే నాకు వధువు రూపునిచ్చు. పూర్ణ సంఘనుభవమే వరుని ప్రేమ స్మరణకు తెచ్చు, శ్రమను నేనెరుగుతుననుటే నాకు వధువు రూపునిచ్చు. సిద్ధపడు సంగమా, అనుక్షణం మరువకుండా దేశరిల్లు సంగమా, నిరీక్షణ చెదరకుండా. సిద్ధపడు సంగమా, అనుక్షణం మరువకుండా దేశరిల్లు సంగమా, నిరీక్షణ చెదరకుండా. నా సంఘములో ఉన్న అనుభవము వరుని ప్రేమను స్మరణకు తెచ్చేదిగా, నీ శ్రమను నేను ఎరుగుదును అనేటువంటి మాటే మనకు వధువు పునిచేదిగా ఉంది. మొదటివాడు కడపటివాడై మహారాణిగా నన్ను మెచ్చు, మచ్చలేని బ్రతుకును కలిగిన జీవ కిరీటంబును ఇచ్చు. మొదటివాడు కడపటివాడై మహారాణిగా నన్ను మెచ్చు, మచ్చలేని బ్రతుకును కలిగిన జీవ కిరీటంబును ఇచ్చు. సిద్ధపడు సంగమా, అనుక్షణం మరువకుండా దేశరిల్లు సంగమా, నిరీక్షణ చెదరకుండా. సిద్ధపడు సంగమా, అనుక్షణం మరువకుండా దేశరిల్లు సంగమా, నిరీక్షణ చెదరకుండా. అంబరాన ఆనందాలు, నిరీక్షించు వీక్షణాలు,
అనువనువున ఉత్సవాలు, అంబరాన ఆనందాలు, కడబూర సంబరాలు, నిరీక్షించు వీక్షణాలు, అనువనువున ఉత్సవాలు, రేపపాటు ఆకర్షణలు, నిత్యత్వపు సంతోషాలు. అందరూ చప్పట్లు కొడదాం. రేపపాటు ఆకర్షణలు, నిత్యత్వపు సంతోషాలు. చప్పట్లు కొడదాం. సంగమానుక్షణం నిరీక్షణ చెదరకుండా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘం గురించి చెప్పమన్నప్పుడు ప్రభువు నాకు అందించినటువంటి ఈ పాట స్వర్ణ యుగముగా మన జీవితాలు మార్చబడాలి అని అంటే స్మరణ సంఘ అనుభవ స్మరణ మనకి కావాలి అనేటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ముందు ఈ యొక్క ఇంట్రడక్షన్స్ అన్నీ ఇంచుమించుగా చాలా వరకు మనకి అందేశాయి. ఈ సంఘం ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాలు, పౌలు గారి యొక్క 3వ సువార్త యాత్ర పరిచర్యలో ఎఫెసీ సంఘాన్ని స్థాపించినటువంటి ఆ సమయంలో దానికి దగ్గరగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘము పేరే, ఆ ఊరు పేరే స్మరణ. స్మరణ అనేటువంటి మాటకు గోపరసం అని అర్థం, బోలమని అర్థం. ఇది తీపి చేదుల కలయికగా ఉండేటువంటి మధురమైనటువంటి సువాసనను ఇచ్చేటువంటి పదార్థము, సుగంధ ద్రవ్యము. ఈ శ్రేష్టమైనటువంటి ఈ గోపరసం అనేటువంటిది చెబితే రసము కనుక అది లిక్విడ్గా కనిపిస్తుంది, కానీ ఇది దేని నుంచి తయారు చేయబడుతుంది అని అంటే కెమీపుర అనేటువంటి ఒక జాతి చెట్టు నుండి ఇది తీయబడుతుందని, ఆ చెట్టుకు గాయాలు చేస్తే అనగా ఘాట్లు పెడితే ఆ ఘాట్లలో నుంచి వచ్చినటువంటి ఒక స్రవించినటువంటి ద్రవము ఏదైతే ఉందో దానిని గోపరసం అంటారని. ఇది మనిషి యొక్క శరీరము పాడు కానివ్వకుండా కాపాడేది, ఆహారానికి రుచినిచ్చేదిగా, సుగంధ పరిమళాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది. అయితే ఈ శ్రేష్టమైనటువంటి ఈ చెట్టు మన దేశంలో దొరకదు, కానీ అరేబియా దేశంలో, ఆఫ్రికా దేశాలలో ఇది దొరికేటువంటి అరుదైనటువంటి వృక్ష జాతి. ఇది తీగ జాతికి చెందినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఎలాగునా ఇది గాయపడబడుట అనగా కత్తిరించబడిన తరువాత వచ్చినటువంటి స్రవించినటువంటి ద్రవము ఎలాగైతే మొదముగా తన సువాసనను అందిస్తూ ఉందో, క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఒక సంఘ రూపము ఇది గాయములో నుంచి వచ్చినటువంటి సంఘముగా. క్రీస్తు ప్రభువారు శిలువమ్రాను మీద మరణించినప్పుడు ఆయన ప్రక్కలో ఒకడు బల్లెంబుతో పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారాయి అని. ఆ నీళ్లు రక్తము ఎవరి కోసము కార్చబడింది అని అంటే సంఘము నిమిత్తమైనని, సంఘము అక్కడే పురుడు పోసుకుందని, సంఘము అక్కడే జీవమును సంతరించుకుంది, వధువు సంఘంగా నామకరణము చేయబడడానికి అది కేంద్ర బిందువయ్యిందని. అట్టి రీతిగా ఈ సంఘం యొక్క వాసన ఎంతో శ్రేష్టమైనదిగా ఉంచబడి తప్పు లేని సంఘంగా, మెప్పును పొందినటువంటి సంఘంగా, శ్రేష్టమైనటువంటి అంతస్తు కలిగినటువంటి 7 సంఘాలలో ఒక మధురమైనటువంటి సంఘంగా 2 సంఘాలు ఉన్నాయి, తప్పు లేని సంఘాలు. అట్టి తప్పు లేని సంఘాలలో ఒక సంఘంగా నిలబడింది ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి ఈ పట్టణపు పేరు కలిగినటువంటి స్మరణ సంఘం. ఈ శ్రేష్టమైనటువంటి ఈ చెట్టు క్రీస్తుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఏదేను తోటలో జీవవృక్ష ఫలంగా ఉన్నటువంటి ఆ చెట్టు, ఆదాము అవ్వలు దానిని తిని నిరంతరము జీవిస్తారేమోనని దేవుడు దాని యొక్క ఫలములు తినకుండా కెరూబులను, సెరూబులను అక్కడ ఆయన కావలిగా ఉంచాడు.
ఎందుకు ఉంచవలసి వచ్చింది అని అంటే, ఈ మానవుడు పాపము చేసిన తర్వాత దాన్ని తింటే ఆ పాపం వలన వచ్చేటువంటి జీతం అనే మరణము వీడికి ఉండదు కనుక నిత్యము వీడు పాపములోనే జీవిస్తాడు కనుక క్రీస్తు అనేటువంటి ఆ ఫలము ఈ భూమి మీదకి వచ్చేంత వరకు దాన్ని అలాగే దేవుడు భద్రపరిచాడు, దానిని మరుగు చేశాడు. ఆ క్రీస్తే తదుపరి నోవహు యొక్క 40 రోజుల జలప్రళయంలో నీళ్లు ఇక ఎండిపోయాయి 10వ నెలలో అన్నప్పుడు బయటకు పంపించిన నల్ల పావురము తెచ్చినటువంటి 2 చిగురాకులు నోవహు జీవితంలో ఆశలు రేకెత్తించాయి. శ్రమలలో, కష్టాలలో, బాధలలో క్రీస్తు అనేటువంటి ఈ యొక్క వృక్షమే ఉంటుందని రుజువు చేస్తూ ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా నీళ్లు చేదైపోయినటువంటి సమయంలో దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట, గట్టు మీద ఉన్న చెట్టును పెకిలించి తీసి నీటిలో వేస్తే నీళ్లు మధురముగా మారిపోతాయి అన్నటువంటి, అది చనిపోయినట్టే లెక్క. కానీ ఆ చెట్టు ఇశ్రాయేలీయుల జీవితంలో దాహాన్ని తీర్చడం ద్వారా నేను దేశాన్ని ఇవ్వడం ద్వారా యెషయా ముద్దు నుండి చిగురు పుట్టుననే మాట, చిగురు ఈ రావడానికి మారిపోయేటువంటి ఆ వాక్యం రాసిన పాటలు వేసెను రాత్రిలో కలులు చీకటిని నడుచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటులు తొలగజేసి శుద్ధకాన్ని కలుగ చేయను, వెలుగుగా దేవుడు వెలస్తాడు ఈ రాత్రిలో అని నేను రాశాను. దేవుని నోట వెలుగై స్తోత్రం, దేవుని నోట వెలుగై వాచిన వాక్యమా స్తోత్రం, శరీరధారిగా భువికే తెంచిన కోటి సూర్యుడ స్తోత్రం, వెలుగైనటువంటి ఆ వాక్యమే మొదటి వాడయ్యాడు, మరణం వలన ఏ హానియు చెందడు అనేటువంటి మాట. ఇంత శ్రేష్టమైనటువంటి సంఘముగా దేవుడు దీనిని ఆయన నిర్ణయించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంతస్తు. ఈ శ్రేష్టమైనటువంటి ఈ సంఘమును దేవుడు ఎలాగున కట్టుకున్నాడు అనంటే, తన యొక్క గాయాలలో నుంచి వచ్చినటువంటి గోపరసం అనేటువంటి రక్తము ద్వారా, రుధిరము ద్వారా ఈ సంఘాన్ని ఆయన కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘము వృద్ధి అవ్వాలి అనంటే ఖచ్చితంగా ఒక మొక్కను వేసినప్పుడు ఎరువు వేయాలి, నీళ్లు వేయాలి. కానీ స్మరణ అనేటువంటి ఈ సంఘాన్ని ఎరువుగా అనేక మంది హతసాక్షుల యొక్క రక్తము ఈ సంఘానికి బలమైనటువంటి పునాదిగా ఉంచబడింది. అనేక మంది కన్నీళ్లు, ప్రార్థనలే దీనికే ఊతమిచ్చేటువంటివిగా ఉన్నాయి కనుక స్మరణ సంఘము తన జీవితంలో ఏమాత్రమును కూడా తప్పు చేయడానికి ఇష్టపడినటువంటి సంఘంగా ఉంది. తప్పు మోపవలసినటువంటి ఆవశ్యకత లేని సంఘంగా దేవుడు ఈ సంఘాన్ని నిలిపివేశాడు. ఇదిగో ఈ రోజున
దైవజనుడు దేవదాసయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బైబిల్ మిషన్ పక్షముగా ఆయనే తండ్రి దగ్గర ఉండి విజ్ఞాపనలు చేస్తూ తప్పు లేని సంఘంగా, మెప్పును కలిగించేటువంటి సంఘముగా దీనిని తీర్చిదిద్దడానికి ఆయన ప్రయాసపడుచూ ఉన్నాడు. ఈ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన మాట ఏమంటాడనంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయన ఎరిగినటువంటి వాడు. నీ శ్రమ, నీ దరిద్రత ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. అంటే ఈ సంఘానికి ఏముంది అని అంటే, శ్రమ అనేటువంటిది ఉంది, కష్టం అనేటువంటిది ఉంది, బాధ అనేటువంటిది ఉంది, వేదన అనేటువంటిది ఉంది. ఆనాటి కాలములో ఈ సంఘంలో ఉన్నటువంటి వారు పొందినటువంటి శ్రమలు చాలా వర్ణనాతీతమైనటువంటివి. ఉద్యోగాలు పోయాయి, ఉపాధులు ఉండేవి కాదు, తినడానికి తిండినిచ్చేటువంటి వారు కాదు. భయంకరమైనటువంటి శ్రమలు పొందినటువంటి సంఘముగా ఇది ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అయినను నీవు ధనవంతుడివే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తాలికి దారిద్ర్యమపును, కష్టాల కెరటాలు పొరలివచ్చు. రామదాసయ్య గారు రక్షణ పద్యాల్లో రాసినటువంటి మాట. దైవ భక్తాలకి వచ్చేది ఏమిటంటే దారిద్ర్యం. ఎవరినైనా ఇదిగో క్రైస్తవంలోకి రండి, దారిద్ర్యం వస్తుంది అంటే ఎవరు రాగలుగుతారు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోండి, శ్రమలు వస్తాయి అంటే ఎవరు రాగలుగుతారు? కానీ ఈ సంఘమే శ్రమలను ప్రేమించింది, ఈ సంఘమే శ్రమలను హత్తుకుంది. ఈ శ్రమలు లేక స్వర్గము, శ్రమలు లేక స్వర్గము లేదు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటుగా గలడు. కనుక శ్రమలు లేకపోతే మానవుడు దైవ మానవుడు కాలేడు, స్వర్గాన్ని కూడా చేజిక్కించుకోలేడు. కనుక ఈ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగినటువంటి వాడనే కనుక ఖచ్చితంగా మీకు ఏం దొరుకుతుంది అని అంటే, పరలోకం అనేటువంటి అంతస్తు దొరుకుతుందని భరోసా ఇవ్వబడింది. జీవ కిరీటం ఇవ్వబడుతుందనేటువంటి భరోసా అందించబడింది. జీవ కిరీటం చేత నేను నిన్నే నిత్యత్వంలోనికి నడిపిస్తాననేటువంటి స్థితిని ఇవ్వబడింది. రెండవ మరణము మీద మనకి అవకాశము లేకుండా, రెండవ మరణంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఏమిటి రెండవ మరణము అనంటే, 20వ అధ్యాయం ప్రకటనలో రాయబడినటువంటి మాట. చిట్ట చివరిగా వెళ్ళేది ఎవరు? 20వ అధ్యాయము 14వ వచనము. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండమే రెండవ మరణము. పై వచనాల్లో మనము చూస్తే కనుక 5వ వచనము, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులునయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. శారీరకంగా చనిపోయేటువంటి ఈ మరణమే ప్రతి మనిషి పొందేదే కానీ రెండవ మరణం అనేటువంటిది అనగా చిట్ట చివరిగా ఈ ఆత్మ సాతాను వాని దూతలతో పాటుగా నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. దైవజనుడు దేవదాసయ్య గారు మనకు చెప్పినటువంటి 7 లోకాల చరిత్రలో దేవుడు ఉండేది దేవలోకమని, దేవదూతలు ఉండేది దేవదూతల లోకమని, మోక్షలోకములో మనకు కనిపించేటువంటి నూతన యెరూషలేము అనేటువంటి భాగము, రక్షితుల మోక్షం అనేటువంటి భాగము, పరదైస్ అనేటువంటి భాగం, అనగా 100 60 30 పంటగా ఉండేటువంటి ఆ స్థితి. తరువాత వాయుమండల లోకము సాతానుడు ఉండేది, భూలోక మోక్షలోకము 6వది, 7వదిగా 6వదిగా భూలోకము, 7వదిగా పాతాళ లోకములో ఉండేటువంటి భాగాలలో చెర ఉంది, హేడెస్సు ఉంది, అగ్నిగుండము అక్కడ ఉంది. అగ్నిగుండం అనగా రెండవ మరణము. ఈ రెండవ మరణానికి ముందు ఉన్నటువంటిది హేడెస్సు, దానికి ముందు ఉన్నటువంటిది చెర. ఈ చెరలో ఉన్న 2 భాగాలు, క్రీస్తు ప్రభు వారికి ముందు 2 భాగాలు ఉన్నాయి. ఒకటి యాతన పొందేటువంటి స్థలము, మరొకటి అబ్రహాము అనేటువంటి రొమ్ము. అబ్రహాము రొమ్మును దేవుడే ఖాళీ చేసి చెరను చెరగా తీసుకొని వెళ్ళి పరదైసులో పెట్టాడు ఆయన. మరలా మిగిలిపోయిన యాతన భాగం అలాగే ఉంది. తదుపరి మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది చెరలో ఉన్నటువంటి అబ్రహాము అనే రొమ్ము దగ్గర
వారికి హేడెస్సుగా మార్చబడి అక్కడే బాగు చేయబడుతూ ఉంది. ఈ హేడెస్సులో కూడా మారినటువంటి వారే పరలోకానికి ఎత్తబడతారనే సత్యము కనుక చిట్ట చివరిగా మిగిలిపోయిన వారు అగ్నిగుండం అనేటువంటి రెండవ మరణంలోనికి వెళతారనే సత్యాన్ని మనము గ్రహిస్తే ఈ భూలోకంలో ఉండగానే మనము 100 60 పంటలోనికి దేనికి చేరడానికి ఇష్టపడుతున్నాము? ఇక్కడే మనము ప్రయత్నించాలి. అలా ప్రయత్నించి దానిలో సఫలీకృతమైనటువంటి సంఘము ఎవరనంటే స్మరణ సంఘము. ఈ సంఘానికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే 100 పంట దీవెన దీనికి ఇవ్వబడింది. ఎంత పంట వేస్తే అంత పంట రావడం. ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందాడు. ఆ పంట అనగా ఎంతైతే పూత వేసిందో, ఎంతైతే పిందె కాసిందో, ఎంతైతే కాయ కాసిందో, ఎంతైతే అది పూర్తిగా పూతతో ఉండి చివరి వరకు ఉందో, ఏ పూత రాలిపోకుండా, ఏ పిండి రాలిపోకుండా చివరి వరకు వెళ్ళినటువంటి శ్రేష్టమైనటువంటి అంతస్తు కలిగినటువంటిది ఈ స్మరణ సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, కానీ నీకు మరలా ఇంకొక శ్రమ రాబోతూ ఉంది. పొందబోయేటువంటి శ్రమల తరువాత శ్రమలు అనేటువంటివి సామాన్యమైనవి కాదు. ఒకరికి పోతే ఒకరిని శ్రమ వచ్చిపోతే మరొక వైపు నుంచి శ్రమ వస్తుందని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఈ స్మరణ సంఘమే శ్రమ వెనుక శ్రమను పొందుకుంటూ సాగిపోవడానికి, వెనుతిరగకుండా వెళ్ళిపోవడానికి నువ్వు చివరి వరకు అనగా మరణము వరకు ఏం చెయ్యాలనంటే నమ్మకముగా ఉండు. దేవుని స్తోత్రం. నమ్మకంగా ఉండేటువంటి స్థితి ఈ స్మరణ సంఘానికి దేవుడు ఇచ్చేస్తాడు. మరణము వరకు, కింద చూస్తే ప్రాణాపాయం వచ్చేంత వరకు. ఒకవేళ చచ్చిపోయినా చచ్చిపో. ఎవరి కోసం చచ్చిపోవాలనంటే దేవుని కోసం చచ్చిపో. బ్రతకాలను చూచేటువంటి వారికి, భక్తిగా ఉండాలనుకునేటువంటి వారికి శ్రమలు తప్పవని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనములో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటారు. కనుక ఈ 10 దినములు శ్రమ, 10 మంది రాజులు అనేటువంటిది మనము ఎరిగినటువంటి వారమే. కానీ ఇది తాత్కాలికమైనటువంటిది. వాడు వేసేటువంటి చెరసాల అనేటువంటిది కూడా తాత్కాలికమే. ఎవడు చెరసాలలో శాశ్వతంగా ఉండడు, కొన్నాళ్ళు ఉండి బయటికి వచ్చేస్తారు. అట్టి రీతిగానే ఈ సాతానుడు మిమ్మలను చిరకాలము ఉంచలేడు. మిమ్మలను విడిచిపెట్టేటువంటి రోజు వస్తూ ఉంది. నమ్మకంగా ఉండమని చెబుతున్నాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఓ స్మరణ సంఘమా, నువ్వు నమ్మకంగా ఉండు. నీ మీద తప్పు వేయవలసిన పని నాకు లేదు, నేరాలు మోపవలసిన పని నాకు లేదు. ఎందులో చూచినా సరే, ఏ విషయంలోనైనా సరే నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు. నిన్ను మించినటువంటి వారు ఎవ్వరూ నాకు కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా నీకు మరలా ఏమొస్తాయనంటే, నీకు కలిగేటువంటి దూషణ మామూలుది కాదు. నీ మీదకి ఏమొస్తుంది? నీ దూషణ కూడా నేను ఎరుగుదును, నీ శ్రమ ఎరుగుదును, నీ దరిద్రత ఎరుగుదును, నీ దూషణ ఎరుగుదును. ఎంతమంది దూషిస్తున్నారు ఈ రోజున? బయట ఉన్నటువంటి వారు క్రైస్తవ్యాన్ని దూషిస్తూనే ఉన్నారు. ఎడారి గొర్రెలు అంటూ ఉన్నారు. బొట్టు లేని ఓడి ముండలు అనేటువంటి మాట పిలుస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉన్నా, ఎంత అపవాదులు మన మీద వేసినా మనమే నోరు విప్పకుండా, మాట్లాడకుండా మౌనముగా వెళ్ళిపోతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దూషణ కూడా ఆయన ఎరిగినటువంటి వాడే. ఆయన చూడకుండా దాగైనది ఏదీ లేదు. చిన్నపిల్లలే ఇంజెక్షన్ చేసేటప్పుడు తండ్రితో అంటారు, నాన్న నొప్పి వచ్చేస్తుంది నాకు అని అంటే తండ్రి ఏమంటాడు, తెలుసులే పర్వాలేదు ఏమవదు అని. ఎందుకంటాడనంటే ఆ నొప్పి తర్వాత వచ్చేటువంటి సుఖము కోసమే కదా తండ్రి ప్రాకులాడేది. అలాగే మన జీవితంలో కూడా దేవాది దేవుడే శ్రమ వచ్చిందని నువ్వు బాధపడుతూ ఉంటే పర్వాలేదు, నేనున్నాను, నేను ఆ శ్రమను ఎరుగుదును. ఎందుకంటే శిలువ రాణి మీద నేను పడిన శ్రమ కంటే కూడా ఎక్కువ శ్రమ ఇది అన్నట్లుగా ఆ శిలువ శ్రమ తర్వాతే కదా నాకు పరలోకం అనేది వచ్చింది. శ్రమను వహిస్తేనే కదా నాకు ఆ పరలోక భాగ్యం వచ్చింది. నీవు కూడా ఓపిక పట్టు, నీకు కూడా పరలోక భాగ్యం అనే దానిని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి మాట. నీ శ్రమను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దూషణ నేను ఎరుగుదును. భయంకరంగా మాట్లాడుతున్నారు. దూరం అయిపోయిన వారు దూరం అయిపోయారు. ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించుగా 2 దశాబ్దాలు అయిపోయినా కూడా ఇంకా ఎప్పటికీ నేరారోపణలు చేయడమే, దూషణలు
ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారో తెలుసా? ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సేవ, ఎవరి సేవ వారు చేసుకు వెళ్ళిపోతున్నారు. మేము చెప్పేది ఏమిటంటే, మనము దేవుని బిడ్డలము. ఎవరి సేవ ఎవరు చేసినా దేవుని వాక్యమే ప్రకటించబడుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ప్రకటించేటువంటి వారు ఎవరిని దూషించకుండా మాట్లాడమని ప్రెసిడెంట్ అయ్య గారు చెప్పడాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వాక్యం మీదే మనం ధ్యాస పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాము. వాక్యం కోసం వచ్చేటువంటి వారికి వాక్యాన్ని చెప్పండి. వాక్యం నేర్చుకోవాలని వచ్చేటువంటి వారికి వాక్యాన్ని బోధించండి. కక్షలు కార్పణ్యాలను కాదు మనము బోధించేది, పగలు ప్రతీకారాలు కాదు మనమే బోధించేది. బైబిల్ మిషన్ దైవజనులు దేవదాసయ్య గారు ఏ ఉద్దేశంతోనైతే ఆయన ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని మనమే ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉండాలి. ఇంకా ఎప్పుడు తిట్టుకోవడమే, దూషించుకోవడమే, దూషణ చేయడమేనంటే ఎప్పటికీ బైబిల్ మిషన్ ప్రపంచవ్యాప్తం అవుతూ ఉంది. ఇంకా ఎప్పటికీ బైబిల్ మిషన్ ముందుకు మనం తీసుకుని వెళతాం. ఇంకా మనము ముందుకు సాగవలసినటువంటి వారమే కానీ ఆగిపోయే వారము కాదు. ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని అపవాదులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, స్మరణ సంఘము ఎలాగైతే దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళిపోతూ జీవ కిరీటాన్ని అందుకోవడానికి ఇష్టపడి ముందుకు సాగిపోయిందో అట్టి రీతిగానే సాగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘము, ఏర్పాటు సంఘము, బైబిల్ మిషన్ సంఘము, దైవజనులు దేవదాసయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బైబిల్ మిషన్కు నేటి కాలంలో ప్రెసిడెంట్ అయ్య గారుగా ఉండి నడిపించేటువంటి ఈ సంఘమే దైవజనులు ఏర్పాటు చేసిన సంఘం అని చెబుతున్నాం. కానీ ఎన్నెన్నో ముక్కలైపోయాయి, వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు. ఎవరిని ఏనాడు నిందించలేదు, నోరు తెరవలేదు, మారు మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఏనాడు కూడా మాట్లాడడానికి ఇష్టం అనేటువంటిది లేని రీతిలో సాగిపోతుంది. నీ దూషణ నేను, ఆయన చూస్తున్నాడు, ఆయనే సాక్షి. నువ్వే మాట మాట్లాడిన నీవాడు ప్రతి మాట నీవు మరతువు కానీ దేవుడు మరచునా? తీర్పు అనేది ఒకటి ఉంది కదా. ఆయన చూస్తూ ఉన్నాడు, మనము చూస్తూ ఉన్నాము. దేవుడు చూచి తీర్పిచ్చేటువంటి రోజు ఖచ్చితంగా రాబోతూ ఉంది. ఎవరిని అడ్డగించడం లేదు. ఇక్కడికే రండిని, ప్రత్యేకంగా ఇక్కడే ఉండని ఎవరిని మనమే భయపడడం లేదు, బతిమాలడం లేదు. దేవుని యొక్క ఏర్పాటు అంతస్తు ప్రకారంగా సాగిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వెనుకడు వేయక సాగిపోతూ ఉన్నాము. ఈ శ్రమలు అనేటువంటివి పొగ మంచు లాంటివి. మరణము వరకు మనం ఏం చేయాలనంటే నమ్మకంగా ఉందాం. మరణం వరకు నమ్మకంగా ఉందాం. ఒక మాట మీతో మాట్లాడతాను, సమయం అయిపోతూ ఉంది. రోగం వచ్చి చచ్చిపోవడం నీకిష్టమా? క్రీస్తు కొరకు చనిపోవడం నీకిష్టమా? రోగంతో అందరూ చచ్చిపోతూనే ఉన్నారు. అలాగే ఆకస్మిక మరణాలు వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు. కానీ ఆశ తీరా క్రీస్తు కొరకు చనిపోయేటువంటి స్థితి నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఈ సంఘానికి ప్రథమ కాపరిగా ఉన్నటువంటి బిషప్ పాలీకార్ప్ అనేటువంటి ఆయన, ఆ పేరుకు గల అర్థం ఏమిటంటే ఎక్కువ ఫలము, ఎక్కువ ఫలింపు. పాలి అనంటే పాలిక్లినిక్ అంటే అన్ని రకాలుగా చూసేది, కార్ప్ అంటే కోసుకునేటువంటి ఆ పంట. కనుక ఎక్కువ ఫలం అనేటువంటి ఆ పేరు ఉన్నటువంటి ఆ బిడ్డ పాలీకార్ప్ ఈ సంఘానికి ప్రారంభ దినాలలో బలమైనటువంటి సేవకుడిగా ఉన్నాడు. 86 సంవత్సరాలు వచ్చేసాయి. సీజర్ని పూజించమని చెప్పారు, నేను పూజించను అన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ గవర్నర్ ప్రోకాన్సుల్ అనేటువంటి వారు అక్కడికి వచ్చి, ఇదిగో నీ యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెడతాను అని నింద వేసి బయటకు వచ్చేయి, నేను వదిలేస్తానని చెప్పాడు. ఆయన అన్నాడు, నా నింద తీసివేసిన దేవుని మీద నేను నింద వేసి వెళ్ళవలసిన పని నాకు లేదు అన్నాడు. ఇదిగో నువ్వు మాట వినకపోతే నీ మీదకి ఆకలితో జంతువుల్ని పంపిస్తానన్నాడు. నువ్వు పంపించినా పర్వాలేదు, కానీ నా దేవుని మాటను నేను విడిచిపెట్టను. ఎందుకంటే నేను చెడు నుంచి మంచుకు వచ్చాను కనుక మరలా మంచి నుంచి చెడుకు వెళ్ళడానికి నేను ఇష్టపడినన్నాడు. ఇక చిట్ట చివరిగా అన్నాడు కదా, ఇదిగో నిన్ను నేనే అగ్నితో కాల్చి వేస్తాను, చచ్చిపోతావు అనంటే అప్పుడన్న మాట, ఒక మంచి మాట ఏంటంటే, 1 గంట సేపు నేను కాలిపోవడానికి సిద్ధపడితే నిత్యము కాలేటువంటి ఆ నరకాగ్నిలోనికి వెళ్లకుండా కాపాడబడతానని చెప్పాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. 1 గంట నేను కాలిపోవడానికి ఇదిగో దేవుడు నాకే శక్తినిస్తాడు. ఈ గంట నేను కాలిపోతాను ఆయన కోసం, చనిపోతాను ఆయన కోసం, ఏమైనా అయిపోతాను నేను.
ఎందుకంటే నాకు జీవం ఇచ్చినటువంటి దేవుని కంటే గొప్ప కాదు నీ రాజు. సీజర్ కాదు మరి ఎవరైనా సరే, నేను పూజించాల్సిన పని నాకు లేదు అని నిలవబడ్డాడు. నిలవబడితే మంటల్లో వేసినప్పుడు పరిగెత్తకుండా ఉండడానికి ఒక కట్టికి ఏం చేస్తారయ్యానంటే మేకులు వేసి ఆ కట్టితో పాటుగా మంటల్లో వేస్తారు. అలా పట్టుకుని కట్టి వేయబోతూ ఉంటే విదిలించుకున్నాడు, తనకున్న వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మంటల్లోకి వెళ్ళిపోయి, ఇదిగో నా ప్రభు సాన్నిధ్యంలోనికి నేనే వెళ్ళిపోతున్నానంటే కనుక ఆయన శరీరము కాలకుండా అలాగే కనిపిస్తూ ఉంది. చిత్రంగా చూస్తూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇక వీడు చనిపోడు అని ఈ పాలికార్ప్ అనేటువంటి ఆయన యోహాను గారి ప్రియమైన శిష్యుడు, స్నేహితుడు కనుక 86 సంవత్సరాల ముసలి ప్రాయంలో అగ్నిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఇక ఫలితం లేదని సైనికులు అగ్నిలో ఉన్న అతనిని బల్లాలతో పొడిచి చంపేశారు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలి, ఎందుకనంటే నాకు హతసాక్షుల వరుస ఇచ్చారని. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. హతసాక్షుల వరుస నాకు ఇచ్చారు. ఎందుకంటే స్మరణ అనేటువంటి సంఘం అంటేనే సుగంధం అనేటువంటి సువాసనని ఇచ్చేది. అది కాలితేనే కదా, దోపార్తిగా మారితేనే కదా అనేక మందికి సువాసన ఇస్తుంది. ఇదిగో నా చావే, నా హతసాక్షి అనేటువంటి ఈ ముద్రే అనేక మందికి సాక్షిగా సువాసనగా మిగలపోయేటువంటి మహామహోన్నతమైన రోజు రాబోతూ ఉంది అని ఆయన ఆనందంగా ప్రాణాలు అర్పించి వేశాడు. ఇదిగో ఈ రోజున సంఘాలలో, నేటి సంఘాలలో శ్రమ పెరిగింది, సమస్యలు పెరిగాయి, క్రైస్తవుల మీద దాడులు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ ఎరిగినటువంటిదే కనుక అక్కడ బట్టలు ఓడదీసి ఒక స్త్రీని, క్రైస్తవురాలని పరిగెత్తించి చంపేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఎవరు మాట్లాడలేదు, మౌనముగా ఉన్నది. ప్రపంచం మౌనమైపోయింది, మాట్లాడడం లేదు. భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఈ స్మరణ సంఘానికి ఎలాగైతే శ్రమలు వచ్చాయో, నీ శ్రమ, నీ దరిద్రత ఎరుగుదును, నీ దోషణను ఎరుగుదును కనుక ఆయన చూస్తున్నాడు. నేను ఎరుగుదును అనేటువంటి మాటే మనకు బలం ఇచ్చేది. చప్పటి గట్టిగా దేవుణ్ణి మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్లో ఆ సమయంలో మిలియం డెంటిల్ అనేటువంటి ఆయన కూడా అలాగే చంపేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. గ్రహం స్టైన్స్ తన కుమారుని అలాగే చంపేశారు. ఈ మధ్య కాలంలో పగడాల ప్రవీణ్ని కూడా మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో బలమైన సేవకుని కూడా ఎలా చంపారో తెలియకుండా చంపేశారు. యాక్సిడెంట్గా చిత్రీకరించేశారు. సువార్తను ప్రకటించేటువంటి వారిని ఇలా ఇటు రీతిగా చంపేయడం ద్వారా దేవుని సువార్తను ఆపేయాలని చూస్తున్నారేమో కానీ ఉదయకాలంలో ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఎంత చంపినా, ఎంత క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చూసినా అన్ని దేశాలలో కూడా క్రైస్తవ సంఘం అనేటువంటిది వేళ్ళూనుకుని ముందుకు వెళుతూనే ఉంది. చప్పటి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎక్కడో శ్రమ రావడం కాదు. ఇదిగో మేమే కదా కొన్ని నెలల క్రితము రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు సువార్త చేయడానికి మరి వజ్రకుమార్ గారు అక్కడ సంఘాలను ఏర్పాటు చేశారు, సేవకుల్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మన మధ్యకు గుజరాత్ నుంచి కూడా మరి సురేష్ గారు వచ్చారు. ఎక్కడైనా ఉండరని తెలియదు కానీ సురేష్ గారు వచ్చారు ఈ రోజున. ఆ రోజు మీకు తెలియని విషయం ఏమిటయ్యానంటే, మేము వెళ్ళే సమయానికి ఆ సురేష్ గారు అక్కడ గ్రామ సర్పంచ్గా ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసరికి పరిస్థితి ఏంటని అక్కడనంటే భయంకరంగా ఉంది. నాకు ఇక్కడికి ఫోన్ చేశాడు వజ్రకుమార్, నోవా ఇక్కడ ఇది ఆపేయాలని యాజిటేషన్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కారు అన్నారు. అంటే నా స్నేహితుడికి ఫోన్ చేశాను, ఎందుకంటే మేము వెళ్తున్నాం అక్కడికి, ప్రయాణాలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ పరిస్థితుల్లో నాకు వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడ అయ్యగారికి వాహనాలు చాలా ప్రయాసపడి ప్రయాణం చేసి వచ్చారు. విషయం ఏమిటయ్యానండి, ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, అక్కడ వారి ఏర్పాట్లు వారు చేస్తూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పారు, అది ఆపుతారా ఆపరా, మమ్మల్ని వెళ్ళమంటారా అని. ఉదయకాలానికి వెళ్ళేసరికి ఫ్లెక్స్ల మీద మా కళ్ళు ఈ మీటింగ్ పెట్టడానికి సహకరించిన సురేష్ గారి యొక్క ఫ్లెక్స్ మీద ఉన్న కళ్ళు సిగరెట్తో కాల్చున్నాయి. అంటే ఒక సూచన చేశారు, జాగ్రత్త కబడ్దార్ అనేటువంటి సూచన చేశారు. ప్రెసిడెంట్ గారికి చెప్పాలా వద్దా? వచ్చేసారు. ఆ ప్రదేశానికి వెళితే దాడి చేయడానికి 200-300 మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో అక్కడ అని వార్తలు వచ్చాయి.
అందరము కంగారుగానే ఉన్నాం. ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి ఆ గదిలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని చెప్పాలా వద్దని తర్జన భర్జన పడుతూ ఒక క్లిప్పింగ్ చూపించాం. ఎంతమంది ధర్నాలు చేస్తున్నారో రోడ్ల మీద ఈ మీటింగ్ జరగకూడదని, ఎంతమంది దీన్ని ఆపమని చూపిస్తున్నారో అవన్నీ చూపించాం ప్రెసిడెంట్ అయ్య గారికి. ప్రెసిడెంట్ అయ్య గారు చలించలేదు. ఏమన్నారనంటే, దేవుని చిత్తం నాయన, బాబు వెళ్దాం, ఏమైనా పర్వాలేదు, ఆయన కోసం చనిపోవడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. స్మరణ సంఘం ఎలాగైతే చనిపోవడానికైనా సిద్ధపడిపోయినటువంటి సంఘంగా ఉందో, మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి మాట ఎలా చెప్పిందో అలాగున ప్రెసిడెంట్ అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, సెక్రటరీ గారు ఆ రోజున ఆ సభను 2 రోజులు అక్కడే ఉండి జరిగింది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మా కళ్ళు ప్రతిసారి అటు ఇటు చూడడమే. కొత్త వాహనం వెళ్తే ఎవరైనా దిగుతుంటే ఎవరు వీళ్ళు అని మేము చూస్తూ ఉండేనే ఉన్నాం. కానీ దేవుడు ఎంతో అత్యంత అద్భుతంగా అక్కడ సభలను ఘనముగా జరిగించి క్షేమంగా తీసుకుని వచ్చారు. మరణము వరకు నమ్మకముగా ఉండము. చప్పట్లు దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. స్మరణ సంఘ స్థితి అంతస్తు దేవుడే మన బైబిల్ మిషన్కి ఇచ్చి వేశాడు. మన బైబిల్ మిషన్లో ఇంకా సువార్త చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారిని ప్రోత్సహించేటువంటి క్రమంలో ఎవరు వెళ్ళినా కూడా వారందరినీ భారతదేశాన్ని దాటి, ఎలలు దాటి ప్రపంచమంతా ఈ బైబిల్ మిషన్ను ప్రకటించే పనిలో మనం ఉంటే ఆయా వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మన మీద దోషణలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అన్నీ పట్టించుకుంటూ వెళ్ళేది కాదు, ఇది దాటుకుంటూ వెళ్ళిపోయేదే, ముందుకు వెళ్ళిపోయేదే. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ విశ్వవ్యాప్తం చేద్దాం. నేను ముగిస్తూ ఉన్నాను. బైబిల్ మిషన్ పక్షంగా మనమే బలమైన సేవ చేద్దాము. ఇంకా ముందుకు రండి. ఏదైనా సమస్య వస్తే పారిపోవద్దు, నిలబడదాం. ఈ పోలీకార్ప్ ఎలాగైతే క్రీస్తు కొరకు నిలబడిపోయాడో, అతను సాక్షిగా మారిపోయాడో, ఆయన కోసం చనిపోవడానికి సిద్ధపడదాం. రోగంతో చనిపోవడం కంటే కూడా క్రీస్తు కొరకే చనిపోదాం. మనం ఆకస్మికంగా చనిపోవడం కంటే క్రీస్తు కోసమే చనిపోదాం. మనం సంఘం, మన మిషన్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళడం అనేటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. కాళీపట్నంలో చర్చి కట్టనివ్వడం లేదు, మహిమానందం చర్చిని. ఆ సమయంలో ఫోన్ చేసి అన్నా ఎలా అంటే వెళ్ళి అక్కడ దగ్గర ఉండి చర్చి నిర్మాణం చేయించి రావడం, ఇది మన మిషన్లో జరిగిన విషయమే. కానీ బయట చాలా చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నిడమరులో కూడా ఇజ్రాయేల్ గారి సంఘంలో జరిగినప్పుడు వెళ్ళి నిలబడ్డాం. కొట్టడానికి వచ్చేసారు, మీదకి నన్ను తోసేయడానికి వచ్చేసారు, మా అబ్బాయిని కిందేసి కొట్టేయడానికి వచ్చేసారు. ఏదేమైనా సరే ప్రభువా నీ కోసం మేము నిలబడతామనేటువంటి దమ్ము, ధైర్యం కలిగినటువంటి శక్తిని దేవుడు ఇచ్చివేశాడు. ఇంకా బలంగా ముందుకు సాగిపోవడానికి ఇదిగో మీ పిల్లల్ని కూడా దేవుని సేవకు పంపించండి. ఇంకా సేవ చాలా విస్తారంగా ఉంది. నేనున్నాను, నన్ను పంపమని రమ్మో సంఘమా. ఎందుకంటే ప్రతి నెల ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా హతసాక్షులు అయిపోతూ ఉన్నారు. అనగా రోజుకొచ్చి 17 మంది క్రీస్తు కోసమే చనిపోతూ ఉన్నారు. మన పిల్లలు చనిపోతూ ఉన్నారు, సంఘాలు ధ్వంసమైపోతూ ఉన్నాయి, చర్చిల్ని తీసివేస్తూ ఉన్నారు. మన జీవితాలు కాదు, మనం కూర్చోవడం కాదు, మన సేవ ఇక్కడే కాదు, మన చర్చ్ ఇక్కడే కాదు, నా ఊరిదే, నా ప్రాంతం ఇదే, నా ప్రదేశం ఇదే అని నువ్వు బిరిగిసి కూర్చుంటున్నావు. బయలుదేరుదాం, ఆయా ప్రాంతాలకు వెళదాం, దూరాలకు వెళదాం, నీ ప్రదేశాన్ని విడిచిపెడదాం. ప్రెసిడెంట్ గారు ఎలాగైతే ప్రోత్సహిస్తున్నారు, దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఎలాగైతే బలమైనటువంటి సేవ చేసే పరిస్థితులు కలిగి ఉన్నారో, ప్రతి ఒక్కరము దానిని ఒక శ్రేష్టమైనటువంటి మాదిరిగా తీసుకొని సాగిపోతాం. మీ పిల్లల్ని బైబిల్ మిషన్కి ఇవ్వండి, మీ పిల్లల్ని బైబిల్ మిషన్ కోసం పెంచండి, మీ పిల్లలను క్రీస్తు కోసం పెంచండి. అంతకు మించినటువంటిది ఏది లేదు, ఏది పట్టుకు వెళ్ళం. చివరికి మిగిలేది ఏంటంటే జీవ కిరీటము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తూ ఉన్నాను ఈ సమయంలో. ఆయన కోసం కదిలి వద్దాం, ఆయన కోసం ప్రయాసపడదాము. ఇంకెప్పుడు, ఇంకెన్నాళ్ళు, వయసులు అయిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఎప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పే మాట నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొత్త ప్రదేశాలకు వెళ్ళండి, మీ మీ స్థానాలు వదలండి. అదే మోటుతో నేను విజయనగరంలో సేవ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ప్రెసిడెంట్ గారు చెప్పిన గారు ఒరిస్సా ప్రాంతంలో కూడా నేను ప్రారంభిస్తాను. బరంపురంలో ఈ సంవత్సరం మీటింగ్లు పెట్టాలి అయ్యగారు అంటే, అయ్యగారు అక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పి బాబు పెడదాం, మీరు ప్రారంభించండి అనే గొప్ప మరి ఉత్సాహాన్ని చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. నేను మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ అలాగే
ఎవరికి వారే ఆయా ప్రదేశాలకు వెళ్ళి నూతనమైన ప్రదేశాల్లో సేవ చేద్దాం. శ్రమలు ఎక్కువయ్యే కొలది కూడా స్వాత చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఎదురులో ఉన్నటువంటి పీషోను అనేటువంటి నది వలె మనమే పుష్కలంగా ఈ సువార్తను ప్రకటిద్దాము. గీహోను వలె బయటకు వెళ్ళి ప్రవశిద్దాము. హిద్దీకీలు వలె వేగంగా సువార్తను తీసుకుని వెళదాము. యోప్పటీస్ వలె మధురమైన ఫలాలు మన జీవితాల్లో పొందుకుందాము. అట్టి శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదం మనము కలిగి ఉందాము. ఎక్కడ అన్యాయం జరిగినా క్రైస్తవ్యంలో, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నా ఏమైపోతామనేటువంటిది కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను ఎరుగుదును. ఆయన చెప్పే మాట ఏంటి చెప్పండి? నేను, అందరూ చెప్పాలి, నేను ఎరుగుదును. ఆయన నీ కష్టంలో ఉన్నాడు, నీ శ్రమలో ఉన్నాడు, నీ బాధలో ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఆయన నీ కోసం ఉండి పని చేస్తాడు. మనమందరము ఈ స్మరణ సంఘం ఎలాగైతే నిలబడిందో అలాగున ఆయన కోసము నిలబడే స్థితి కలిగి ఉందాము. ఎందుకంటే ఎంత కీడున్నా మనకేం కలుగుతుంది చెప్పండి? నేను ముగిస్తూ ఉన్నాను. ఎంత కీడున్నను గల్గును హృదయ శాంతి, ఎంత కీడున్నను గల్గును హృదయ శాంతి, నా మదికి వెల్తురగును నీ మోము కాంతి. ప్రభువా సిద్ధపరచుము నీ వధువు బంతి, ఎందు స్థిరపరచుము నాగదే జయంతి. అందరు కళ్ళు మూసుకుందాము. ఎందు స్థిరపరచుము నాగదే జయంతి. ఎంత కీడు నా కలుగుతుంది హృదయ శాంతి, అది నా మదికి వెలుతురుగా మార్చబడుతుంది. ప్రభువా నన్ను సిద్ధపరచుము నీ వధువు బంతికి. నాకు అదే జయంతి. జయంతి అని అంటే మరణించిన తర్వాత వచ్చేటువంటి పుట్టినరోజే జయంతి కదా. వధువు సంఘం కానీ వారితో పాటుగా పరలోకానికి ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టి వేసి మహిమ శరీరానికి చేరిపోయినప్పుడే కదా అక్కడ జయంతి కలుగుతుంది మనకి. యేసు నీ తలపై నాకు ఎంతో, యేసుని తలంపగానే హృదయం ఆనందంతో నిండిపోతుంది కదా. స్మరణ సంఘము వలె నేను సువాసన నీ చేతులలో, నీ గాయాల్లో నుంచి పుట్టిన దాననైనటువంటి నేనుగా, నీవే నన్ను రూపించిన వాడవుగా, నా శ్రమను చూచావు, నా దరిద్రతంతా చూచావు, నా బాధంతా చూచావు, నా వేదన చూచావు, నా మీద పడే దూషణలు చూచావు, అవమానాలు చూచావు. కానీ నిన్ను చూచేటువంటి ఆ భాగ్యము, ఆ జయంతి నాకు అనుగ్రహించు. నాకదే జయంతి. అందరం చెబుదాం. నాకదే జయంతి, నాకదే జయంతి. మహాకృప కలిగిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు. మాతో మాట్లాడండి నాయన అని మేము అడిగినప్పుడు మాతో మాట్లాడారు తండ్రి. మమ్మల్ని బలపరిచారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యము ద్వారా మేమే స్మరణ అనేటువంటి పరిమళ సువాసనగా మేము నీకోసమై సాగిపోవడానికి సహాయముని ఇచ్చి నడిపించమని మా మధ్య ఉండి మాతో మాట్లాడిన మా రక్షకుడైన, మా కొరకే పెండ్లి కుమారుడిగా రానయ్యున్న మమ్మను నీకోసమై వాడుకోవడానికి ఇష్టపడుతున్నా యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
అందరికీ మరణాత. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్య అందించడానికి, ప్రకటించడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మన బైబిల్ మిషన్ అధ్యక్షులైనటువంటి వారు రెవరెండ్ అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ సజీవరావు అయ్య గారికి, అలాగే రెవరెండ్ దేవరావు అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే సెక్రటరీ అయ్య గారికి, ఇమ్మానుయేల్ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, ఇమ్మానుయేల్ రాజయ్య గారికి నా 2 వందనాలు. విన్న మీ అందరికీ నా మరణాత. నా ఎదురుగా ఉన్నటువంటి పెద్దమ్మ గారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మ గారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మ గారికి నా 2 వందనాలు. గవర్నింగ్ బాడు నా 2 వందనాలు. మరణాత.